నమస్తే. గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ 11వ తారీఖు నుంచి రేపు మార్చి 6వ తారీఖు 2026 అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది. అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, అతి పెద్ద ప్లానెట్. ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి, విజ్డమ్కి, స్కిల్ సెట్కి ప్రతీకో, ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి, ఫార్చ్యూన్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. నవంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 2026 వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రోగేడ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్పుకున్నాం. అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రోగేడ్ అవ్వడం, తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి, విజ్డమ్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రోగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి, మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి, మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి, రీఅసెస్ చేసుకునే టైం ఇది. అబ్సల్యూట్లీ రీఅసెస్మెంట్ ఫేజ్. ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము, ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి, ఇక్కడ మీరు చాలా బాగా రీఅసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫేజ్ ఆఫ్ రీఅసెస్మెంట్. అంతేగాని రెట్రోగేడ్ ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది, మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం. తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రోగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని, డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ, క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గురు భగవానుడు అనగానే రెండు జ్ఞాపకం వస్తాయి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండోది పెళ్ళి. ఈ రెండు తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు. అస్సలు కాదండి. గురు భగవానుడు ముందు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్ సెట్, టాలెంట్, మాట్లాడే విధానం, ఆలోచన విధానం, తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు 2 minutes తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు. వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏం తెలీదు అనేది కట్ చేసేసేయండి. జాగ్రత్తగా వినండి. ఏం తెలీదు అనేది కట్ చేయండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒక ఫస్ట్ 2 minutesలో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం. వీళ్ళందరూ గురుబలం ఉన్నవాళ్ళు. అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేకండి, ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే నేర్చుకోవడం, స్వతహా రావడం, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని స్వతహా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అన్నీ నేర్చుకుంటే రావు, అలా అని అన్నీ కూడా స్వతహా రావు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు, ఏ రకంగా మన ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసుల వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో, ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు, ఏ రాసుల వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము. కుంభరాశి వారికి జూపిటర్ రెట్రోగేడ్ ఏ రకంగా ఉందో తెలుసుకుందామా మరి? రెడీ? రైట్. జూపిటర్ రెట్రోగేడ్ తర్వాత ఇప్పుడు మార్చి 6వ తారీఖు 2026 వరకు ఉండబోతోంది కదా. అయితే మీకు 6వ స్థానంలో గురు భగవానుడి యొక్క రెట్రోగేడ్ అవుతోంది, అంతేనా? అయితే ఇక్కడ 6వ స్థానంలో చంద్రరాశిలో మీకు వక్రగతి చెందిన ఈ గురు భగవానుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇటీవల మీకు ఏమన్నా ఫస్ట్ థింగ్ హెల్త్ ఇష్యూస్ కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, ఇంటెస్టినల్ గ్యాస్, డయాబెటీస్, ప్యాంక్రియాటిటిస్, లివర్
లివర్ ఎన్లార్జ్మెంట్, ఫ్యాటీ లివర్ ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉండి, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్ ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఖచ్చితంగా సాల్వ్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సాల్వ్ అయిపోతాయి అనేసావు కదా, ఇప్పుడు మేము తినేస్తాం అని అనద్దు ప్లీజ్. డాక్టర్స్ ఇచ్చిన కేర్ ఏదైతే ఉందో ప్లీజ్ ఫాలో ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మీరు ఏదైతే ఫుడ్ డైట్ కంట్రోల్ ఏదైనా తీసుకోవాలో అది ఖచ్చితంగా తీసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీకు లాస్ట్ టచ్ ఏమైనా ఉంటాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రీమ్స్, మీ కళలు ఏమన్నా ఉండి అవి గనక అసలు కళలుగానే మిగిలిపోయి వాటిని నిజతత్వంగా రూపొందింప చేసుకోవడం కానివ్వండి, వాటిని తీసుకెళ్లడం కానివ్వండి, లాంటివి చేయలేకపోయినామే అనే ఆలోచన కనుక మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ కళలన్నీ కూడా వెనక్కి పిచ్చి స్పీడ్లో రివర్స్లో వచ్చేస్తాయి. ఆ కళలన్నీ కూడా సాకారం చేసుకునే టైం ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొత్తలో కాస్త ఛాలెంజ్గా ఉండొచ్చు, ఎందుకంటే బుధ భగవానుడు కూడా రెట్రోలో ఉన్నారు కాబట్టి. కానీ బట్ ఎండ్ ఆఫ్ నవంబర్ అంటే నవంబర్ 29 తర్వాత ఆ కళలన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి చాలా ఖచ్చితంగా. అంటే మీరు ఏం సాధిద్దాం అనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను, కళ్ళుప్పు నీళ్ళలో వేసుకుని స్నానం చేసేసేయండి, జాగ్రత్త కళ్ళల్లో పోసుకోకండి. కాస్త ఒక 5 నిమిషాలు ఆ కళ్ళుప్పుని నీళ్ళలో ఉంచనివ్వండి, అది బాగా కరిగిపోయిన తర్వాత వాటితో స్నానం చేయండి. మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ పనిచేయదు మీ మీద. అట్ ద సేమ్ టైం ఇక్కడ గురు భగవానుడి యొక్క అంతటి మెజెస్టిక్ ఎనర్జీతో ఇక్కడ మీ గోల్స్ కానివ్వండి, మీ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, మీ కళలు కానివ్వండి, అటువంటి వాటి మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ గురు భగవానుడు వేసేస్తాడు. ఇక్కడ ఆ గురు భగవానుడు ఫౌండేషన్ వేసిన తర్వాత వాటి మీద ఎఫర్ట్ పెట్టాల్సిన బాధ్యత మాత్రం మీదే ఖచ్చితంగా. ఇక్కడ గురు భగవానుడి యొక్క రెట్రోగ్రేడ్ ఇక్కడ మీకు అన్ని రకాల అస్త్రాలు ఇస్తుందండి, ఆల్ టైప్స్ ఆఫ్ టూల్స్ అన్నమాట. అంటే ఒక రకంగా ఏదైనా చేంజెస్ చేయాలన్నా, మీరు చేస్తున్న వర్క్ రీత్యా, ఎంప్లాయ్మెంట్ రీత్యా, బిజినెస్ రీత్యా, మీ ఫ్యామిలీ రీత్యా ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నా, అంటే మీ ఫ్యామిలీలో ఏదైనా కొంచెం ఆలోచన విధానాలు కానివ్వండి, ఫ్యామిలీలో కాస్త అంటే ఒకళ్ళొక చోట వర్క్ చేయడం, అందరూ కలిసి ఉండడం, ఇలాంటి చేంజెస్, కరెంట్ మీ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లో ఏమైనా స్ట్రక్చరల్ చేంజెస్ అటువంటివి చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ గురు భగవానుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ఇక్కడ చాలా అటెంటివ్గా ఉండండి మీ బాధ్యతల రీత్యా. షష్టమంలో వక్రగతి చెందిన గురు భగవానుడు పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే టైం ఇది. అక్కడ కనుక మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక మనం చేంజెస్ చేయకుండా, మనం అటెంటివ్గా లేకుండా, మన రెస్పాన్సిబిలిటీస్ని కనుక మనం టేక్ కేర్ చేయకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్నే కోల్పోయి డైలీ రొటీన్లో కూడా చాలా వరకు లాసెస్ తీసుకురావడానికి గురు భగవానుడు ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యరు. అది మాత్రం చూసుకోండి. వీటి మీద ఇంకా క్లారిటీగా మీకు ఏమైనా థాట్ ప్రాసెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే మీ జన్మ కుండల్లో ఇప్పుడు జరుగుతున్న దశలేంటి, తర్వాత రకరకాల కాంబినేషన్స్లో రకరకాల అనలిటిక్స్ యూజ్ చేసి చెప్తాను కాబట్టి సో ఆ రకంగా కూడా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు ఈ 6 monthsలో. నౌ ఇక్కడ ఎందుకంటే మీరు ఇక్కడ చేసే చేంజెస్ ఏవైతే ఉంటాయో ఈ 6 నెలల వ్యవధిలో జాగ్రత్తగా వినండి. ఇక్కడ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కమింగ్ అప్. ఇక్కడ ఈ 6 నెలల వ్యవధిలో ఈ షష్టమంలో 66 ఇంపాక్ట్ మీ మీద ఏదైతే పడుతుందో ఈ చేంజెస్ రీత్యానే మీ రిలేషన్షిప్, ఫ్యామిలీ, సోషల్ రిలేషన్షిప్, సర్కిల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మొత్తం మారుతాయి. మార్చి 6వ తారీఖు 2026 మారుతాయి. అంటే ఏం మారుతాయమ్మా? రైట్, ఇక్కడ మారుతాయి అంటే ఫ్యామిలీలు మారిపోతాయని కాదు అర్థం, స్ట్రక్చర్ మారుతుంది. అంటే మనం యూజ్ చేసే, అంటే మనం నిర్వర్తించే విధి విధానాలు కానివ్వండి, ఫ్యామిలీలో మనం ఫ్యామిలీని ఏ ఐతో అయితే చూస్తున్నామో ఆ ఆలోచన విధానం కానివ్వండి అటువంటివి మారుతూ ఉంటాయి. సోషల్ సర్కిల్లో మనల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు, మనం ఏ రకంగా చూస్తున్నాం, మనం ఏ రకంగా పర్సీవ్ చేయబడుతున్నాం అంటే మనల్ని ఏ రకంగా అవతల వాళ్ళు మన మీద ఒపీనియన్ పెట్టుకున్నారు అటువంటివి అనుకోవచ్చు. అటువంటివి మారుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ని ఉద్దేశించి, ఫ్యూచర్ని ఉద్దేశించి, లాంగ్ టర్మ్ పాయింట్ని ఉద్దేశించి ఇక్కడ కనుక మనం ప్రవర్తిస్తే గురు భగవానుడు సప్తమానికి వచ్చే టైంకి మన గ్రౌండ్ రియాలిటీ సెట్ అయిపోతుంది, గ్రౌండ్ హోంవర్క్ సెట్ అయిపోతుంది.
ఓ రకంగా మీ అందరి చేత కూడా ఆస్ట్రాలజికల్ అనాలిటిక్స్ చేయిస్తున్నాను నేను. సో ఈ రకంగా మన సబ్జెక్ట్ని కనుక ఆచితూర్చి కనుక చూసుకున్నట్లయితే అప్పుడు కానీ మనకి సబ్జెక్ట్ యొక్క డెప్త్ అర్థం కాదండి. సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి చేతులెత్తి నమస్కరించాలి. తర్వాత ఆ 9 గ్రహాలకి కూడా ప్రతి క్షణం, ప్రతి అర సెకండ్ కూడా మనం మనసులో మనన చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశం మనకి ఎప్పటికీ దూరం అవ్వదు. స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని చాలా చక్కగా మీ లైఫ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. శుభం భూయాత్.